మనకి గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఫర్ ఎగ్జాంపుల్, అదైతే మాత్రం నా ఒపీనియన్ ఏంటి, అది వేస్ట్. నాకు బైక్ ఉంది కానీ ఇప్పుడు సాధారణమైన ప్రజలు, నార్మల్ పిల్లలు, నార్మల్ మనుషులకు కూడా అందరికీ ఏదో ఒక 2 వీలరో 4 వీలరో అందరికీ ఉంది. పెట్రోల్ రేటు తగ్గించేటట్టు ఇప్పుడు ఆల్రెడీ మనకి అది కూటమి ప్రభుత్వం కాబట్టి అట్నుంచి అడుగులు వేస్తూ పెట్రోల్ అయితే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఎందుకన్నానంటే మనకి బస్సు అనేది అలా అయినట్టయితే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు, ట్యాక్సీ వాళ్ళు ఇబ్బంది పడతారు. పథకం అనేది ఎప్పుడైనా సరే ఒకరికి మనకి మంచి చేకూర్చేటట్టు ఎవరికైనా లాభదాయకంగా ఉండాలి, కానీ నష్టం వాటికి కూడా. ఒకవైపు వీళ్ళకి మహిళలకి మనకి మంచి జరుగుతుంది అని మనం అనుకుంటాం, కానీ సైడ్ నుంచి వాళ్ళకి చెడే జరుగుతుంది. ఇప్పుడు అందరూ బయటికి, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బస్సులో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఇప్పుడు కార్పొరేట్ దీంట్లో ఉన్న వాళ్ళైతే మహిళలకైతే వాళ్ళకి ఆల్రెడీ క్యాబ్ అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో నో ఇష్యూ, వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టి మన ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేస్తే అది ఎలా అవుతుందంటే ప్రతి ఒక్కరు అది ఎందుకు వెళ్తున్నారో చూసారా. లాస్ట్ టైం మనకు మీమ్స్ కూడా వచ్చాయి, బఠానీలు తింటున్నట్టు, ఉల్లిపాయలు తరుగుతున్నట్టు, పువ్వులు కుడుతున్నట్టు. ఇవన్నీ వేస్ట్ కదా. అదే సిస్టమేటిక్ ఇక్కడికి వస్తే డెఫినెట్గా మనం కూడా అదే ఉంటుంది. ఎందుకంటే యూజ్ ఉంటే ప్రాబ్లం లేదు. అప్పుడు ఎలా పెట్టాలంటే ఆ ఫ్రీ బస్ అనేది ఎవరైనా అంటే అసలు ఇది చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అసలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళకి బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మనం కొంచెం ఉపాధి కల్పించే, అంటే ఉపాధి కోసం వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళకి మనం ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి అంటే వాళ్ళు ఎందుకు వెళ్తారో, పుట్టింటికి వెళ్ళినప్పుడు, మెట్టింటికి వెళ్ళినప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు ప్రతిదానికి యూజ్ చేసుకుంటే పెట్రోల్ మనం వేస్ట్. అలాగని రవాణా, ఇప్పుడు ఆర్టీసీ రవాణా అది వేస్ట్, ఇవన్నీ వేస్ట్ కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్ని ఉన్నాయి అలాంటివి.